గుంటూరు మార్కెట్ యార్డులో ఉదయాన్నే విచ్చేసినటువంటి రైతాంగానికి బ్రేక్ఫాస్ట్ పెట్టాలనేటువంటి ఒక నూతనమైన నిర్ణయం తీసుకొని ప్రారంభించే కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి మీ యార్డ్ చైర్మన్ గౌరవనీయులు మిత్రులు నిమ్మకాయల రాజనారాయణ గారు, అలాగే జాయింట్ డైరెక్టర్ మార్కెటింగ్స్ శ్రీనివాస్ గారు, వేదిక మీద ఆసీనులైనటువంటి ఇతర డైరెక్టర్లు, మీ మిర్చి డైరెక్టర్లు అందరికీ ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. గుంటూరు అంటేనే ఘాటు, మిర్చి ఘాటు. గుంటూరు అనగానే మనకు గుర్తొచ్చేది రాష్ట్ర వ్యాపితంగా మిర్చి గుర్తొస్తుంది. ఎందుకంటే ఈ పరిసర ప్రాంతాల్లో మిర్చి అధికంగా పండించేటటువంటి రైతాంగం ఉన్నారు. పండించటమే కాదు, మార్కెటింగ్ చేయడానికి మిర్చి యార్డ్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది 1969లో. అప్పటి నుంచి ఇప్పటి వరకు దినదిన ప్రవర్ధమానంగా పెరిగి రైతులకు చక్కని సేవలు అందించే మార్కెట్ యార్డుగా పేరు ప్రఖ్యాతులు గాంచింది. మన రాష్ట్రంలోనే కాదు, మన దేశంలోనే కాదు, ఆసియా ఖండంలోనే ఇంత పెద్ద అమ్మకాలు విక్రయాలు నిర్వహించేటటువంటి మిర్చి యార్డు మరొకటి లేదు. కాబట్టి ఇది చాలా పెద్ద మిర్చి యార్డు. మన జిల్లాలోనే కాదు, ఇతర ప్రాంతాల నుంచి కూడా మిర్చిని, ఎండు మిర్చిని తీసుకొచ్చి ఇక్కడ అమ్ముకొని మళ్ళా దూరంగా రైతులు వెళ్ళేటటువంటి అవకాశం. ఎక్కడి నుంచో రైతులు లారీల మీద, బళ్ళ మీద, ట్రాక్టర్ల మీద మిర్చి అంతా తీసుకొచ్చి ఇక్కడ డంప్ చేసి అమ్ముకొని మళ్ళీ వెళ్ళిపోయే సందర్భం చాలా టైం పడుతుంది. టైం పడినప్పుడు ఏం జరుగుద్ది? ఆ పక్కకెళ్ళి టిఫిన్ చేయాలనో లేదా దూరం వెళ్ళి భోజనం చేయాలనేటువంటి భావన కలుగుతుంది. అది శ్రమతో కూడుకున్నది, ఆర్థికంగా కూడా ఖర్చు అయ్యేది. దీన్ని గమనించినటువంటి ప్రభుత్వం, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, బహుశా లేళ్ల అప్పిరెడ్డి గారు మిర్చి యార్డ్ చైర్మన్ గా ఉన్నప్పుడు, వచ్చిన ప్రతి రైతుకి కూడా ఉచితంగా భోజనం పెట్టాలని నిర్ణయించుకున్నది అప్పుడున్నటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం అని మీ అందరికీ మనవి చేస్తున్నా. అది లేళ్ల అప్పిరెడ్డి గారు వీరి స్థానంలో ఉన్న రోజుల్లో. మళ్ళా అవి అయిపోయింది. అప్పటి నుంచి సీజన్లో అందరికీ ఉచితంగా భోజనాలు ఇచ్చేటటువంటి ఏర్పాటు, సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ వచ్చారు. మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, నిమ్మకాయల రాజనారాయణ గారు చైర్మన్ గా నియమించబడిన తర్వాత కేవలం భోజనమే కాదు, ఉదయం ఇంతమంది వచ్చారు. ఇప్పుడు నేను ఆలస్యంగా వచ్చాను అనుకోండి, నన్ను క్షమించాలి. ఉదయమే వచ్చినటువంటి రైతాంగానికి ఎక్కడికో వెళ్ళి బ్రేక్ఫాస్ట్ కాదు, ఈ భోజనశాలలోనే బ్రేక్ఫాస్ట్ కూడా ఏర్పాటు చేయాలి. బ్రేక్ఫాస్ట్ కమ్ లంచ్ రెండు కూడా ప్రతిరోజు రైతాంగానికి అందించాలని నిర్ణయం చేసినటువంటి ఈ పాలక మండలికి, ప్రభుత్వానికి నేను అభినందిస్తున్నానని మనవి చేస్తున్నాను. నేను మరొకటి చెప్పాలా, ఈ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వం అని మనవి చేస్తున్నా. రైతులకు మేలు జరగాలని నిరంతరం భావించేటటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. రైతు భరోసా కార్యక్రమాన్ని అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వం. నేను మనవి చేస్తున్నా, ఆర్బీకేలో రైతు భరోసా కేంద్రాలు ప్రతి గ్రామంలోనూ ప్రారంభించి, నిలబెత్తనాలు కొనుక్కోవాలా, ఎక్కడికో వెళ్లి కొనుక్కోవాల్సిన అవసరం లేదు. భవిష్యత్తులో మీ ఆర్బీకేలోనే కొనుక్కోవాలా. నాణ్యమైన విత్తనాలు కొనుక్కునేటువంటి అవకాశం ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రభుత్వం. ఎరువులు కొనుక్కోవాలా, మీ ఆర్బీకేలోనే కొనుక్కునేటటువంటి పరిస్థితిని భవిష్యత్తులో కల్పించేటటువంటి అవకాశం. ఏ ఉత్పత్తులైనా అమ్ముకోవాలి అంటే అక్కడే అమ్ముకునేటటువంటి అవకాశం కల్పించేటటువంటి ప్రభుత్వం. గ్రామ స్థాయిలోనే రైతాంగానికి అన్ని వస్తువులు కల్పించాలనే దృఢ సంకల్పంతో ఇవాళ గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలు ప్రారంభించడం జరిగిందని మనం చేస్తున్నాం. రాను రాను ఏమిటంటే రైతాంగానికి మేలు చేసేటటువంటి అవకాశం.
ఎంతవరకు ఉన్నది రైతాంగానికి మేలు చేసే అవకాశం ఈ ప్రభుత్వం ద్వారా అనేది ఆలోచిస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మనం చేస్తున్నాం. వ్యవసాయంలో ఏం గిట్టుబాటు అవుతుంది? ఏమి గిట్టుబాటు అయ్యే పరిస్థితి లేదు. ఎక్కడ గిట్టుబాటు అవుతుందంటే భార్య భర్తలిద్దరూ కూడా శ్రమ చేస్తే గిట్టుబాటు అవుతుంది. ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళు శ్రమ చేస్తే గిట్టుబాటు అవుతుంది. లేకపోతే వ్యవసాయం గిట్టుబాటు అయ్యేటటువంటి పరిస్థితి లేకపోయినా రైతులకు మేలు చేసి గిట్టుబాటులోకి తీసుకురావాలనేటువంటి పథకాలను ప్రవేశపెడుతున్నటువంటి ప్రభుత్వం మీ జగనన్న ప్రభుత్వాన్ని మనం చేస్తున్నాం. రైతు కోసం పనిచేసేటటువంటి ప్రభుత్వంగా ఈ ప్రభుత్వం ముద్ర వేసుకుంది. పూర్వ ప్రభుత్వాల్లాగా కాదు. పూర్వ ప్రభుత్వాలు మేము హైటెక్ సిటీ కట్టాం, ఇంత ఎత్తున కట్టామంటారు. మేమేదో ఆ కులానికి చేశాం, ఆ గౌరవానికి చేశాం అంటున్నారు. కాదు, ఈ ప్రభుత్వం అలా కాదు. కూలి నాలి జనానికి, రైతాంగానికి, నిరంతరం శ్రమ చేసేటటువంటి కార్మికులకి కూడా మేలు చేయాలని భావిస్తున్నటువంటి ప్రభుత్వం మీ జగనన్న ప్రభుత్వం అని మనం చేస్తున్నాం. అలాంటి ప్రభుత్వం ఇవాళ రాష్ట్రంలో అధికారంలో ఉంది. ఈ మిర్చి యార్డులో మరి ఎక్కడి నుంచి వస్తారు? ఎంతమంది జనం చూడండి. పొద్దున్నే ఉదయాన్నే అంతమంది జనం వచ్చి ఇక్కడ మార్కెట్ కార్యకలాపాలు జరుగుతూ ఉన్నప్పుడు సాధక బాధకాలు ఉన్నప్పుడు ఉంటాయి, చిన్న చిన్న సాధక బాధకాలు. అయినా కూడా వాళ్ళందరికీ బాధలు తీర్చాలి, సక్రమంగా వచ్చిన రైతాంగాన్ని సక్రమంగా సరుకు అమ్ముకొని చక్కగా ఇంటికి వెళ్లాలని భావిస్తున్నటువంటి ప్రభుత్వం ఇదని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. కాబట్టి మీ అందరికీ ఈ సందర్భంలో రాజకీయాలు చెప్పడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే రైతాంగం అన్ని పార్టీల వారు ఉంటారు, తప్పలేదు. తెలుగుదేశం వాళ్ళు ఉంటారు, వైసీపీ వాళ్ళు ఉంటారు, కాంగ్రెస్ వాళ్ళు ఉంటారు, బీజేపీ ఉంటారు, రైతులు అందరూ ఉంటారు. కానీ నేను మనవి చేస్తున్నా, ఏ ప్రభుత్వము చేయలేనటువంటి అనేకమైన సంక్షేమ కార్యక్రమాలకు రైతు సంఘాలకు అందించినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అనేది మీరు దయచేసి గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. రైతు ప్రభుత్వం ఇది. రైతుల కోసం నిరంతరం పనిచేసేటటువంటి ప్రభుత్వం. నిజానికి ఇవాళ వ్యవసాయ శాఖ మంత్రి గారు మిత్రులు గోవర్ధన్ రెడ్డి గారు కూడా రావాలా. ఆయనకు అర్జెంట్ పనుండి రాలేకపోయి మీరు తప్పనిసరిగా ఎల్లు రాంబాబు అని నాకు ఆయన చెప్పడం జరిగింది. చాలా సంతోషం. నిమ్మకాయల రాజనారాయణ గారి నాయకత్వంలో నూతన పాలక మండలి నాయకత్వంలో మిర్చి యార్డుకు సంబంధించి అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. ధర్మమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇవన్నీ విజయవంతం కావాలని, మిర్చి రైతులకు మేలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇప్పటికీ కాలాతీతమైంది. మీ అందరూ ఈ అవకాశం ఇచ్చినందుకు నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై